నమస్తే. వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమ్మిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ రోజుకో కొత్త విధానంతో ఎప్పుడు మా ముందు ఉంటానే ఉంటారు ట్రంప్ గవర్నమెంట్. సో రకరకాల డౌట్స్ ఉన్నాయి. పేరెంట్స్‌కి కావచ్చు, స్టూడెంట్స్‌కి కావచ్చు. అండ్ ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఉంచుతున్నారా, తర్వాత పంపించేస్తున్నారో కూడా డౌట్‌లే. సో ఇలా ఇన్ని క్వెషన్స్, ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పుడు డే 1 సీపీటీ అంటూ వింటున్నాం మేము. అసలు ఏంటి సార్ ఇది? డే 1 సీపీటీ అంటే ఏంటి? ఫస్ట్ మీకు సిపిటి అంటే చెప్తేనండి మీకు. హ్మ్. సిపిటి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మా దగ్గర ఏంటంటే ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు పని చేస్తారండి మా దగ్గర. ఓకే. ఇప్పుడు లా స్కూల్లో ఉన్నారు అనుకోండి, లా స్కూల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్ టైంలో ఈ లా ఫామ్ లో పని చేస్తారు. పని ఓకే. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు లా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈజీ అయింది. ఎందుకంటే ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు 90% మీరు ఏదైతే చదువుకున్నారో అది మీరు జీవితంలో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ పనిచేసేటప్పుడు వాడరు. 99% మీరు ఏదైతే పని చేస్తారో అది ఎప్పుడు కూడా మీ కాలేజీలో నేర్పియరు. హ్మ్. సో దానికి ఎందుకోసం ఏంటంటే ఒకరికి ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలంటే స్పెషల్గా ఫారినర్స్ కానివ్వండి, లోకల్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్ గా పోయి ఎక్కడైనా పని చేసుకోవాలి. ఇప్పుడు మా ఆఫీస్ ఏందనుకుందాం, మన దగ్గర స్టీవెన్ బ్రౌన్ వచ్చిండు, తర్వాత ఎమిలీ న్యూమెన్, అసలు ఆమె మేనేజింగ్ పార్ట్నర్ ఆమె. ఓకే, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ ఏం చేసిందంటే ఫస్ట్ లా స్కూల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు పని చేసినట్టు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మా దగ్గర పని చేసి ఇప్పుడు నాకన్నా మెజారిటీ పార్ట్నర్ ఎవరు, ఎమిలీ న్యూమెన్. అంత ఎదిగిపోతారు అన్నట్టు. ఓకే. సో అట్లా పని చేసిన వాళ్ళకి ఏం చేస్తారంటే అప్పుడు ఏమైందంటే టెస్టింగ్ గ్రౌండ్ అన్నట్టు వాళ్ళకు. వీళ్ళు కరెక్ట్ ఉన్నారా లేరా, వీళ్ళు మనకు సెట్ అవుతారా కాదా, మన ఆఫీస్ సెట్ అవుతారా, వాళ్ళకి మనం నచ్చాలి, మన ఆఫీస్ నచ్చాలి, మన ఆఫీస్ వాళ్ళు నచ్చాలి. అప్పుడప్పుడు హైరింగ్ కూడా ఉంటుంది అన్నట్టు వాళ్ళని. అట్లా దాన్ని కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అయితే మనోళ్ళకి ఏంటంటే నార్మల్ గా కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎప్పుడు ఇవ్వాలి, ఒక ఏడాది కాలేజ్ అంటే ఒక 2 సెమిస్టర్స్. అంటే మనం నార్మల్ గా వీళ్ళు ఆగస్టు పోతారు కదా, మే జూన్ కల్లా కాలేజ్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇష్యూ ఇవ్వాలి. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే వాటిని వయలేట్ చేసుకుంటా మీరు కాలేజీలో అడ్మిషన్ కాగానే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకోటి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఎక్సెప్షన్ తోటి వాళ్ళు కాలేజ్ పోనక్కర్లేదు, ఈ పిల్లలు కాలేజ్ పోనక్కర్లేదు. వీళ్ళు ఏంది ఆన్లైన్ కాలేజ్ ట్యూటోరియల్ పెట్టి ఓ వీడియో చూసుకొని అందులో ఏదో క్లిక్ కొడితే సరిపోద్ది అన్నట్టు. అయితే దాన్ని డే 1 సిపిటి యూనివర్సిటీస్ అన్నట్టు. ఇప్పుడు స్వర్ణ గారు మీరు ఉండనుకోండి, మీరు ఏం చేస్తారు, అక్కడ ఉండాలంటే ఏదైనా పర్మిట్ ఉండాలి, నీకు ఆడ పని చేయాలంటే పర్మిట్ ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ పోకుండా, కాలేజ్ పోకుండా ఏడాదికి 6 రోజులు పోవాలి కాలేజ్కి. ఓకే. ఆన్లైన్ లో కోర్సులు తీసుకొని వర్క్ పర్మిట్ తీసుకొని ఎక్కడో పని చేసుకుంటూ కూర్చుంటారు. దాన్ని డే 1 సిపిటి కాలేజ్ అంటారు. ఓకే. సో మరి అడగొచ్చు మీరు, ఇట్లా గవర్నమెంట్ ఎందుకు ఎగ్జామ్ట్ ఇచ్చింది వీళ్ళని అంటే ఇప్పుడు ఏదైతే డే 1 సిపిటి అనేది మీరు చెబుతున్నప్పుడు ఏదైనా చట్ట విరుద్ధమా, లేదంటే కొన్ని యూనివర్సిటీస్ యూజ్ చేస్తున్న ఇక్కడ రాంగ్ గా తీసుకోవాలా దీన్ని? ఈ విధానం తప్పు అనుకోవచ్చా? సిపిటి డే 1 సిపిటి అన్నది రాంగ్ కాదండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకన్నది. ఏవైతే యూనివర్సిటీస్ వాడుతున్నాయో కాలేజ్ రాకుండా కూడా వర్క్ పర్మిట్ ఇచ్చి, ఓకే, తక్కువ ఫీజు పెట్టుకొని వీళ్ళు ఎక్కడనో ఉండి ఆ ఏడాదికి 6 రోజులు కాలేజ్ పోయి సిపిటి యూనివర్సిటీస్ మాత్రం ఇవన్నీ తప్పు కాలేదు. ఇవన్నీ మొత్తం ఒక 3000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. 3000 ఇన్స్టిట్యూషన్స్ లో ఒక 10 ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి దొంగ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నట్టు. అయితే మీరు ఒకటింది అడగొచ్చు, అంటే మరి ఈ ఫస్ట్ రోజే సిపిటి ఎందుకు ఇస్తారు, 2 సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు అంటే కొన్ని ఎడ్యుకేషన్స్ ఎట్లుంటాయంటే వాటికి డే 1 రోజే సిపిటి రావాలి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి. నర్సింగ్ డిగ్రీ ఉంది, నర్సింగ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వాలి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలి, ఎక్కడ పైపులు ఎక్కడెక్కడ పెట్టాలో అన్నిట్లో వాళ్ళు పెట్టాలి, అది వాళ్ళ ప్రొఫెషన్ కదండి. అయితే వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ సూపర్విజన్ చేసుకుంటా, ఫస్ట్ ఇయర్ నుంచి సూపర్విజన్ చేసుకుంటా ఫస్ట్ ఇయర్ నుంచే సిపిటి ఇవ్వచ్చు అనే ఎక్సెప్షన్ ఉందన్నట్టు వాటికి.
అంటే పర్టికులర్గా నర్సింగ్ కాని కాను కొన్ని మెడికల్ వాటికి. అయితే దాన్ని వీళ్ళు వాడుకొని ఏం చేస్తానంటే, సాఫ్ట్వేర్ వాడుకొని ఏం చేస్తానంటే, ఒకటి రిమోట్ కాలేజ్, ఇంకోటి వాళ్ళు రిమోట్ కాలేజ్ కాకుండా రిమోట్ కాలేజ్లో వీళ్ళు ఫస్ట్ డే వర్క్, అంటే వీళ్ళు ఎక్కడ పర్మిట్, వీళ్ళు యాక్చువల్ పర్పస్ ఏంటంటే కాలేజ్ డిగ్రీ కాదు వాళ్ళకి కావాల్సింది, ఆ వర్క్ పర్మిట్ కావాలి, అక్కడ ఉండటానికి కావాలి, అది తీసుకొని చేస్తున్నారు. ఎంతమంది ఉంటారు అనుకుంటారు మన తెలుగు వాళ్ళు ఇందులో డే1 సిపిటీలు? 1,00,000 మంది ఉన్నారండి డే1 సిపిటీల వల్ల. 1,00,000 మంది ఉన్నారు మన హైదరాబాద్ నుంచి, మన తెలుగు వాళ్ళు అనుకోండి, ఆంధ్ర నుంచి అయితే తెలంగాణ నుంచి. ఇంకోటి చెప్తేనండి, ఈ డే1 సిపిటీలల్లా డే1 సిపిటీ తీసుకునే వాళ్ళ 90% మన తెలుగు వాళ్ళే. ఎందుకు సార్ ఓన్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు? ఇక ఒకటి చేస్తానని ఇంకోటి చేస్తానని ఇంకోటి, అదొకటి నెట్వర్క్ సిస్టమ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద పోతారండి. వాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారు, నార్మల్ గా వాళ్ళకి ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు H1 వస్తేనే H1 ని దుంకుతారు. ఒకవేళ H1Bకి వాళ్ళకి లాటరీ రాలేదనుకోండి, లేదా అప్పుడు వాళ్ళకి ఫైల్ చేయడానికి లేరు, ఏదైనా సర్కమ్స్టాన్సెస్ ఏనండి, అప్పుడు ఏమైతుంది, 3 years తర్వాత పర్మిట్ ఖతం అవుతుంది, అక్కడ ఉండరాదు, పని చేయరాదు, ఉండరాదు. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా ఇటువంటి కాలేజీలలో పోయి ఈ డే1 సిపిటీ తీసుకొని పని చేయడం మొదలు పెడతాను అన్నట్టు. సో ఇది ఒక రొటీన్ అయిపోయింది, ఒక 7-10 years నుంచి ఒక రొటీన్ అయిపోయింది. అంటే మళ్ళీ వాళ్ళు H1 దూకడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఒక సెమిస్టర్ లో కొన్ని డేస్ మాత్రమే క్లాసెస్ కి అటెండ్ అయ్యారు అనుకుందాం, మరి అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఇమిగ్రేషన్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇప్పటికైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావట్లేవండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్సెప్షన్ అనో, మా కాలేజ్కు ఆన్లైన్ ఎక్సెప్షన్ అనో, ఈ ఎక్సెప్షన్ అనో, ఆ ఎక్సెప్షన్ అనో పెట్టి ఏం చేస్తానంటే, ఏడాదికి 6 రోజులు వీళ్ళు క్లాసులు అటెండ్ అవుతాను. ఏడాదికి నేను చెప్పేది, సెమిస్టర్ కాదు. నేను నెల్లూరులో లా కాలేజీలో పోయినప్పుడు ఆ వారానికి 6 రోజులు పోయేది. ఇక్కడ ఏడాదికి 6 రోజులు పోతాను వాళ్ళ కాలేజ్కి. సో అట్లా వాళ్ళు ఎక్సెప్షన్ తీసుకొని ఏడాదికి 6 రోజులు కాలేజ్ పోయి మిగతా అన్ని ఇక్కడ పని చేసుకుంటాను, మన దగ్గర ఎక్కడంటే అక్కడ పని చేసుకుంటాను. సో ఇప్పుడు USCIS ఒక మెమో పాస్ చేసిందండి. USCIS కాదు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేసిందంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చేసిందంటే ఒక మెమో ఇష్యూ చేసింది అన్ని యూనివర్సిటీస్ కు. నువ్వు కనుక తప్పుడు సిపిటి ఇస్తే మాత్రం బొక్కలేస్తా అని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. ఓకే సార్, చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు డే1 సిపిటి విద్యార్థులకి సంబంధించి ICE పరిశీలనలో ఏమేం చేంజెస్ వస్తున్నాయి, ఏమేం మారబోతున్నాయి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నీకు డిగ్రీకి అబ్సల్యూట్ నెసెసిటీ కావాలి ఈ సిపిటి అన్నది. ఇంకోటి అది ప్రతి ఒక్క డిగ్రీ చేసే వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాలి. అంటే మీకు చెప్తానండి, ఇప్పుడు నర్సింగ్ ఉందనుకోండి, నర్సింగ్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇంజక్షన్ ఇవ్వాలి కదండి. వాళ్ళు ఇంజక్షన్ ఇవ్వండి, వాడు ఇంజక్షన్, బ్లడ్ ప్రెషర్, వాళ్ళన్నీ వాళ్ళు చేసే అవన్నీ చేయండి, వాళ్ళు నర్సింగ్ డిగ్రీ పాస్ కాదు. సో ప్రతి నర్సింగ్ డిగ్రీ ఇచ్చే వాళ్ళకు కంపల్సరీ ఇటువంటి అన్ని డ్యూటీస్ వాళ్ళకు వస్తేనే వాళ్ళకు పాస్ కావాలి. కాబట్టి అటువంటి వాటికి ఈ సిపిటి మీరు ఇవ్వచ్చు. ఇంకోటి ఏమంటారంటే, ఫస్ట్ 2 సెమిస్టర్ అయ్యేదానికి ఎవరికి సిపిటి ఇవ్వద్దు, అంటే ఫస్ట్ ఇయర్ దానికి ఎవరు సిపిటి ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే గనక మీరు కంపల్సరీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను నర్సింగ్ చెప్పినట్టు ఉన్నది కదా, వాళ్ళకు ఇంజక్షన్లు అవన్నీ ఇవ్వకపోతే వాళ్ళు వేస్ట్ అండి, వాళ్ళు నర్సులు కదా, వాళ్ళు డిగ్రీ తీసుకునే లాభం వాళ్ళు. సో అటువంటి ఎసెన్షియల్ వాళ్ళకు మాత్రమే మీరు, అంటే అటువంటి ఎసెన్షియల్ వాళ్ళకు మాత్రమే మీరు ఇవ్వచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏమున్నదంటే, మీరు అర్థం చేసుకునేది, ఇప్పుడు ఎసెన్షియల్ అని వీళ్ళు, ఇప్పుడు అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, నాన్ లోకల్ స్టూడెంట్స్, మనం లోకల్ స్టూడెంట్స్ వాళ్ళు. మీరు ఎసెన్షియల్ అయినప్పుడు మరి లోకల్ స్టూడెంట్స్ కూడా మ్యాండేటరీ చేసిండ్రా వాళ్ళకు సిపిటి అన్నది? చెయ్యలేదు కదా మీరు వాళ్ళకు.
మీకు వాళ్ళకేమో మ్యాండేటరీ చేయలేదు, కానీ వీళ్ళకి ఎట్లా ఇస్తుండ్రు మీరు? ఈ ఎక్సెప్షన్ మీద వాళ్ళు దీని మీద వాళ్ళు ఇప్పుడు నిబంధనలు పెడతానండి. ఏదైతే మెమో వాళ్ళు యూనివర్సిటీస్ అన్ని పాస్ చేసిండ్రో అందులో ఏమన్నారంటే ఒకవేళ అది మ్యాండేటరీ కాకపోతే మాత్రం మీరు సిపిటి ఇవ్వరాదు అని చెప్పి వాళ్ళందరికీ ఇష్యూ చేసిండండి. దీనివల్ల దాదాపుగా 1,00,000 మంది స్టూడెంట్స్ కు నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడన్నా H1B జాబ్ పోయినా కూడా, లేదా అంటే H4 నుంచి H1 రాకపోతే జాబ్ కోసం అన్నా EAD రావాలనుకున్నా వీళ్ళందరూ కూడా D1 CPTలు దూకటానికి ప్రయత్నిస్తున్నారండి. వాళ్ళే వీళ్ళందరూ కాకుండా ఎవరైనా మన ఇండియన్స్ కొంతమంది వర్క్ కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు డే 1 సిపిటీనే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎంచుకుంటున్నారు. ప్రస్తుతానికి మరి ఇది రిస్కేనా? ఖచ్చితంగా రిస్కే. ఆల్రెడీ D1 CPT ఉన్న వాళ్ళందరికీ రిస్కే, ఇంకా ముందు పోయే వాళ్ళకి రిస్కే. ఈ మెమో తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇద్దరు అరెస్ట్ చేసిన అనుకోండి డిఎస్ వాళ్ళని, మొత్తం అన్ని D1 CPTలు క్యాన్సిల్ అవుతాయి. ఇంకోటి ఏవైతే D1 CPT యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిని బంద్ చేసే అవకాశం ఉందండి. అయితే చాలా మంది నన్ను ఏమడుగుతారంటే, అరే నువ్వు ఇన్ని చెప్తావు, ఇన్ని D1 CPTs ఉన్నాయి, 1,00,000 మంది ఉన్నారు కదా, ఎవరికి ఏం కాలేదు, నువ్వు ఇట్లా చెప్తావంటే అయింది. మీకేం తెలుసు? ఇది మీ వెనకటి నుంచి ఉన్న వాళ్ళ మాకు తెలుసు. 4 యూనివర్సిటీల కథ చెప్తా మీకు. ఒకటి సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, ఒకటి ట్రై వ్యాలీ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీ అఫీషియల్ ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ హై లెవెల్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, డీన్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? అందరు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సిపిటీస్ ఇష్యూ చేసి అని చెప్పి వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానం పెట్టారు. ఇంకోటి మీకు స్టింగ్ ఆపరేషన్ అంటే తెలుసా అండి? స్టింగ్ ఆపరేషన్ మీ దగ్గర తక్కువ, కానీ మా దగ్గర యుఎస్ లో స్టింగ్ ఆపరేషన్స్ బాగా అయితే ఉంటాయి. స్టింగ్ ఆపరేషన్స్ అంటే ఏం చేస్తారంటే, ఒక పోలీసు వాడు ఏం చేస్తారంటే నేను మ్యారువానా లేదా అంటే హీరాయిన్ అమ్ముతా అని చెప్పి వస్తాడు అన్నట్టు. వచ్చి మనం మన దగ్గర కొన్నాం అనుకోండి, అది మనం తీసుకొని బొక్కలేస్తాడు. దాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటున్నట్టు. యుఎస్ లో, ఇండియాలో ఏదో సుప్రీంకోర్టులో రెస్ట్రిక్షన్ ఉంది దానికి, క్రిమినల్ కన్విక్షన్ కు. మా దగ్గర అటువంటి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. 2 స్టింగ్ ఆపరేషన్స్ అయిన D1 CPT మీద, ఒకటేమో యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ న్యూ జెర్సీ, ఇంకోటేమో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ. ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో స్టింగ్ ఆపరేషన్ అప్పుడు ఏం చేసిండ్రు, 800 మంది స్టూడెంట్స్ ను రికార్డింగ్ లో పెట్టి ఏం చేసినంటే, నువ్వు కాలేజ్ రానక్కర్లేదు, ఏం రానక్కర్లేదు, D1 CPT ఇస్తా పోరా అని వాళ్ళకి చెప్పేసి 800 మంది రికార్డ్ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేసిన ట్రై చేసిన ఒకటే రోజు. ఆ 800 మందిలో 700 మంది మన తెలుగు వాళ్ళే. ఒక 200 మందిని అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు చేయగలిగినప్పుడు. ఇది 2000 మాట్లాడతాను నేను. సో ఇటువంటి అన్ని అయినాయి, ఇదివరకు కూడా అయినాయి, కాలేదని ఏం కాదు. ఏది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాకముందు కూడా అయినాయి, అంతకుముందు అయినాయి, ఆ తర్వాత కూడా అయినాయి, ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ఈ D1 CPT మీద వీళ్ళు చాలా ఫోకస్ చేస్తుండ్రు. ఎవరైతే D1 CPT ఉన్నారో నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఆ కాలేజ్ నుంచి వేరే కాలేజ్ మూవ్ కాండి. ఎందుకంటే ఆ మూవ్ అవడం కూడా September 15th లోపల మూవ్ కావాలి. ఎందుకంటే September 5th నుంచి కొత్త F1 రెగ్యులేషన్స్ వస్తున్నాయి. అది మనం అంతకుముందు కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ D1 CPT కేసెస్ లో మనం చూస్తే ICE కావచ్చు, USCIS కావచ్చు, ప్రధానంగా చూసే ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? రెడ్ ఫ్లాగ్స్ ఏం లేదండి. ఆ యూనివర్సిటీలో మనోళ్ళు తప్ప ఎవరు ఉండరు, ఆ మాస్టర్స్ డిగ్రీ తప్ప తెలుగు వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఒక్కడు కూడా కాలేజ్ కూడా అక్కడ చేసుకుంటారు, ఆన్లైన్ తీసుకొని ఎక్కడెక్కడో పని చేసుకుంటారు. ఇవన్నీ ఏవి కూడా ఫేమస్ కాలేజీలు కాదు, మీరు ఫేమస్ కాలేజీలు కాదు. ఈ కాలేజీలు అన్ని కూడా మన వాళ్ళతో నడుస్తాయి. ఒక్కో దాంట్లో 20,000 మంది 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ మాస్టర్స్ డిగ్రీలు ఎవరైతే ఉన్నారో అలా 90% మన వాళ్ళే, తెలుగు వాళ్ళే. ఓకే, ఇప్పుడు ఈ D1 CPT కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో గ్రీన్ కార్డ్కి కావచ్చు, వీసాకి కావచ్చు, లేదు అని అంటే H1Bకి కావచ్చు, స్టాంపింగ్ విషయంలో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ యూనివర్సిటీస్ నుంచి రేపు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మెమో ప్రకారం ఇమిగ్రేషన్ క్వశ్చన్ చేయొచ్చు. ఏమని క్వశ్చన్ చేయొచ్చు అంటే, అరే నాయన ఇంట్లో పోయినావు నువ్వు కాలేజు, నువ్వు అటెండ్ అయినావా, అక్కడికి కాలేజ్ అటెండ్ అయినావా, సిపిటి ఎందుకు ఇచ్చిండ్రు నీకు, అది ఎసెన్షియల్ కోర్సా? మిగతా వాళ్ళందరికీ, ఆ లోకల్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇటువంటి
ఇటువంటి ఏదైతే వర్క్ చేయాల్సిన పని ఉన్నది ఏదైతే ఉందో అది కంపల్సరీ వాళ్ళకి రూల్ పెట్టినరా, అవన్నీ కూడా అడిగి డినై చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదివరకు కూడా మనం ఒక 5% 10% వాళ్ళకు హై రిస్క్ అయ్యి డినై చేసిండ్రు, కానీ ఇప్పుడు కొత్తగా మాత్రం ఎక్కువ మందికి డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది డే 1 CPT ఉన్న వాళ్ళకు. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఈ డే 1 CPT కింద యూనివర్సిటీస్లో చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేయమంటారా, లేదంటే ట్రాన్స్ఫర్ ఏమైనా పెట్టుకోమంటారా? ఇదంతా ఏం కాదు, మళ్ళీ ప్లాన్ ఫస్ట్ నుంచి చేసుకోండి అని చెప్తారా? ఇప్పుడే ఈ నెల ట్రాన్స్ఫర్ చేసుకోండి, మళ్ళీ వచ్చే నెల కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే September 15th నుంచి రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా చాలా కష్టం. September 15th లోపల అయితేనే కష్టం. కాబట్టి మీరు త్వరగా డే 1 CPT నుంచి వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ కాండి, లేదా అంటే ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే కొందరు ఏమంటారంటే నేను డే 1 CT కాలేజీలో జాయిన్ అయినా కానీ నేను డే 1 CPT తీసుకోలేదని కొందరు అంటారండి. నేనేమంటా అంటే ఇప్పుడు చూడు ఏమైతే అంటే డ్రగ్ రైట్స్ అయితే అంటే ఇండియాలో మీకు తెలుసు కదండి. సార్, మనం ఆడ డ్రగ్స్ ఉన్నాయని తెలిసి ఆడ పార్టీ అయితే అని తెలిసి అందులో పోయినాం అనుకోండి, వాడు వచ్చి పోలీసు వాడు మన డ్రగ్లు తీసుకోకుండా మనం తీసుకొని బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తలకైనప్పుడు మనకు అవసరమా? వేరే బార్లో పోదాం, సింపుల్ కదండి. మరీ తెలిసిన తర్వాత ఆడ డ్రగ్స్ జరుగుతాయి అని జరుగుతాయని తెలిసి మనం అందులో పోవాల్సిన అవసరం ఉంది? మనం తీసుకున్నటువంటి వాళ్ళం అందులో పోవాల్సిన అవసరం ఉంది. సో నేనేమో అడ్వైజ్ చేస్తా అంటే మీరు యూనివర్సిటీ నుంచి బయటపడండి, వేరే యూనివర్సిటీకి పోండి, అది బెటర్ మీకు. ఇప్పుడు ఈ డే 1 CPT ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో కనుక మన ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు అనుకోండి, జాయిన్ అవ్వడానికన్నా ముందు యూనివర్సిటీస్ని తప్పకుండా అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? 1 2 3 4 అలా మన వాళ్ళందరికీ తెలుసండి. డే 1 CPT కాలేజీలు ఏవో కాదో అందరికి తెలుసు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, మీరు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి మీకు అర్థం కాదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు డే 1 CPT యూనివర్సిటీలు ఏవి, డే 1 CPT కావేవి అన్నది అందరికీ తెలుసు. ఇంకోటి మీకు చెప్తేనండి, డే 1 CPTలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు మా దగ్గర కాలేజ్ ఎప్పుడు మొదలైందండి? ఆగస్టులో మొదలైంది, లేదా సెప్టెంబర్లో మొదలైంది, లేదంటే జనవరి ఆ టైంలో మొదలైంది, రెండు. అప్పుడప్పుడు జూన్లో కూడా మొదలైతాయి. ఈ కాలేజీలు ప్రతి 15 రోజులు అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలైతాయి మీకు. ఇంకోటి, ఒకవేళ కనుక నేను కనుక మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పోయినా అప్లై చేసాం అనుకోండి, ఇచ్చేస్తాడు మనకు, బ్యాచులర్స్ ఎప్పుడు ఇచ్చేస్తాడు వాడు. ఓకే. అంటే వాటి అడ్మిషన్ పాలసీ చాలా ఈజీ ఉంటుంది. వాటి ఎట్లుంటే ఈజీగా ఎప్పుడంటే అడ్మిషన్ దొరుకుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళను ఏ డే 1 CPT ఉన్నా మీకు ఇక్కడి నుంచి అర్థం నా కాకున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు డే 1 CPT కాలేజీలు ఏంది అని తెలుసు. నేను ప్రత్యేకంగా డే 1 CPT కాలేజీలు ఎట్లా ఉంటాయని చెప్తాను. నేను నేమ్ చేస్తాను డే 1 CPT యూనివర్సిటీస్: ప్రైమ్ యూనివర్సిటీ, వెస్ట్ క్లిఫ్ యూనివర్సిటీ, హారిస్బర్గ్ యూనివర్సిటీ, కుంబర్లాండ్ యూనివర్సిటీ. ఇవన్నీ యూనివర్సిటీలో పోయే పిల్లలందరూ కూడా డే 1 CPTలో ఉన్న వాళ్ళే. ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా డే 1 CPTలో ఉన్న వాళ్ళే. ఓకే. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదండి, ఈ యూనివర్సిటీ నుంచి బయటికి రండి, ఈ యూనివర్సిటీలో ఉండకండి. మీరు ఈ యూనివర్సిటీలో ఉంటే మీకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఉండకండి మీరు. ఇంకా వేరే యూనివర్సిటీ పేర్లు చెప్తానండి: ట్రైన్, తర్వాత న్యూ ఇంగ్లాండ్ కాలేజ్, సోఫియా కాలేజ్, నేషనల్ లూయిస్ కాలేజ్, సెంట్ ఒటావా కాలేజ్, ఒటావా యూనివర్సిటీ, మెక్డానియల్ కాలేజ్. ఇవన్నీ డే 1 CPT యూనివర్సిటీస్ అండి. సో మీరు బయటపడండి. మీరు ఏదైతే సజెషన్స్ ఇస్తున్నారో, అదే కొన్ని కాలేజెస్ నేమ్స్ చెప్తున్నారో, వాటి నుంచి ఇప్పటికిప్పుడే బయటపడడం స్టూడెంట్స్ కి మంచిది అని చెప్తున్నారు. రైట్. సాధారణంగా మనం $100,000 కి సంబంధించిన ఫీ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు OPT కోసం ఈ $100,000 ఫీజును ప్రతిపాదిస్తున్నారు అని వింటున్నాం. ఏంటి సార్ అసలు ఇది గవర్నమెంట్ ప్రతిపాదించిన అని కానీ వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదండి. ఇది వేరే బ్లూంబర్గ్ తర్వాత ఇటువంటి న్యూస్ ఛానల్ వాళ్ళు పబ్లిష్ చేసినారు, కానీ గవర్నమెంట్ వాళ్ళు మీరు చేస్తానని చెప్పలేదండి. కాకపోతే మన తెలుగు ఛానల్ కానివ్వండి, ఇండియన్ ఛానల్ కానీ ఇది బాగా విపరీతంగా పబ్లిష్ చేసి ఉంటుంది.
అంతే, కానీ ఇది అఫీషియల్ గా ఎక్కడ న్యూస్ రాలేదండి వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. అసలు ఏంటి సార్ ఇది? ఒకవేళ వస్తే ఏంటి? ఇప్పుడు మీకు తెలుసు కదండి ఓపీటీ అంటే ఏందన్నది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year వర్క్ పర్మిట్ ఉంటుందండి. దాన్ని ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఆ తర్వాత దాన్ని మీరు 2 years ఇంక ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. స్టెమ్ ఓపీటీ అంటే మీకు స్టెమ్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్ ఇటువంటి వాటిలో ఏదైనా డిగ్రీ ఉంటే ఇంకొక 2 years దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు చెప్పే రూమర్ ప్రకారం ఏంటంటే ఇది $100,000. ఒకవేళ ఓపీటీ కనుక స్టూడెంట్ కనుక అప్లై చేయదలుచుకుంటే $100,000 ఫీజు కట్టాలి అని చెప్పి వాళ్ళు ఇది రూమర్ ఉన్నదండి. అంటే $1,00,000 అంటే దాదాపుగా మీ లెక్కల ₹1,00,00,000. ఓకే. ఇప్పుడు ఇది చిన్న అది అమౌంట్ రూమర్. కాదు. హలో వినబడతలేదండి. హలో ఇప్పుడు ఇప్పుడు వినబడుతుంది. వినపడుతుంది. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా సార్? కంటిన్యూ చేస్తారా? నేను క్వశ్చన్ అడగను. లేదు మీరు క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు $100,000 అనేది చిన్న అమౌంట్ కాదు, చాలా హ్యూజ్ అమౌంట్. మరి దీనిని యుఎస్ సంబంధించిన అధ్యక్షుడు ఒక్కరే డెసిషన్ తీసుకోగలరా, నిర్ణయించగలరా? లేదనంటే కాంగ్రెస్ అనుమతి కూడా కావాలా? దీనికి కాంగ్రెస్ అనుమతి ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే మనం ఇదివరకు $100,000 H1 మీద ఫీజు కూడా డిస్కస్ చేసినాం. పెట్టిండ్రు రిస్ట్రిక్షన్, దాదాపు ఏడాది దాకా కోట్లలో నలిగింది అన్న అయిపోయిన తర్వాత ఏమైంది, కోర్టు డిస్మిస్ చేసి పడేసింది. ఏమని డిస్మిస్ చేసింది H1Bకి $100,000 అంటే, నువ్వు $1,00,000 పెట్టి వాళ్ళను ట్యాక్స్ కింద వసూలు చేస్తున్నావు. దాన్ని ఫీజు కాదు. అది ఫీజు అంటే నార్మల్ గా మీకు ఏదైతే మీకు ఖర్చు అవుతుందో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినారు, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖర్చు ఫీజు ఒకటి ఉంటుంది. ఫీజు చాలా తక్కువ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ 37% ఏదో ఉంటుంది, అది ఉంటుంది. ఆ 7% అది ఖర్చు కాదు, అది వాళ్ళకు అది ఫీజు కదా. అటువంటి ఏవైతే ట్యాక్స్, దాన్ని ట్యాక్స్ అంటాం మేము. ఆ ట్యాక్స్ ను మీరు ఓన్లీ పార్లమెంట్ ద్వారా తీసుకురావాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఏముంది, ఓన్లీ కాంగ్రెస్ కెన్ ట్యాక్స్ ద పీపుల్, నాట్ ది ప్రెసిడెంట్. కాంగ్రెస్ అంటే పార్లమెంట్ అన్నట్టు అక్కడ. సో ఇది ట్యాక్స్ కిందకి వస్తుంది కాబట్టి, ఒకవేళ కనుక నువ్వు $100,000 ఫీజు కలెక్ట్ చేయదలుచుకుంటే నువ్వు గవర్నమెంట్ పార్లమెంట్ నుంచి పట్టుకరా అని చెప్పి దాన్ని డిస్మిస్ చేసింది. ఏది H1 మీద. ఇప్పుడు కొత్తగా ఈ రూమర్ ప్రకారం ఏమంటారు వీళ్ళు, ఓకే సిపిటి మీద పెడతా అంటే సేమ్ అదే రూల్. మీరు లాసూట్ ఫైల్ చేసినప్పుడు కూడా తీసుకో కాపీ పేస్ట్ చేసి 4 పేజ్ చేంజ్ చేసి లాసూట్ ఫైల్ చేస్తే జడ్జి ఆటోమేటిక్ మాకు ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది నేను రూమరే అనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా $100,000 ఫీజు ట్రంప్ ప్రభుత్వం తానంతన తాను చేసి ట్రంప్ చేసడానికి అధికారం లేదు. ఒకవేళ పార్లమెంట్ లో పాస్ చేస్తే మాత్రం పార్లమెంట్ ఖచ్చితంగా అధికారం ఉంది, కానీ పార్లమెంట్ ఇటువంటివన్నీ పాస్ చేయదు. ఓకే సార్, ఇప్పుడు ఇది ఏదైతే ఈ ఓపీటీ ఉందో ఇది ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే కొత్త ఓపీటీకి సంబంధించిన అప్లికేషన్స్ మాత్రమే వర్తిస్తుందా? డెఫినెట్లీ అందరికి వర్తిస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది ట్రంప్ దీన్ని రుద్దలేడు మన మీద, స్టూడెంట్స్ మీద రుద్దరా, దానికి అధికారం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇంత హ్యూజ్ అమౌంట్ లో కనుక ఈ ఫీజు పెడితే ఈ స్టూడెంట్స్ కి ఓపీటీ దాదాపు ఇంకా అందుబాటులో లేకపోయినట్లే కదా. అంతే, ఒకవేళ కనుక వచ్చింది అనుకోండి, అంతే. స్టూడెంట్స్ ఎవరో $100,000 ఎవరు పే చేస్తారండి, ₹1,00,000 ఎవరు పే చేస్తాడు, చేయడు. వాడు తట్టబుట్టు దొరుకుని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెనక రావాల్సిందే. అండ్ ఒకవేళ ఈ ఫీజుని కనుక అవైలబుల్ గా లేదు అని అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని అన్నారే అనుకోండి, ఎవరు పే చేస్తారు? కంపెనీనా, లేకపోతే స్టూడెంట్ పే చేయాలా? ఇందులో మాత్రం స్టూడెంట్ పే చేయాలని ఉంది అండి. ఏదైతే రూమర్ ఏదైతే ఫైలాయించిండ్రో స్టూడెంట్ పే చేయాలని ఉంది. ఓకే. మరి ఒకటండి స్వర్ణ గారు, కంపెనీ పే చేయదు, స్టూడెంట్ పే చేయరు, $1,00,000 ఎవరు పే చేయరు. కానీ ఒకసారి చూడండి, ఒకవేళ ట్రంప్ డెసిషన్స్ అన్ని కూడా దుందుకుడుగానే ఉంటాయి. ఆయన ఏ టైంకి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ఫెరోషియస్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకసారి పెడితే వచ్చే ఇబ్బందులు ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ కనుక ఇది చేస్తే విద్యార్థి సంఘాలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, దీన్ని ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. మేము రెడీగా ఉన్నాం. కాపీ పేస్ట్ అంతే. ఇదివరకు ఎన్నోసార్లు ట్రంప్ ప్రభుత్వం గెలిచినా కూడా గెలుస్తాం. ఓకే.
అంటే దీన్ని ఇంకొకలా కూడా అర్థం చేసుకోవచ్చా సార్? ఒకవేళ నిజంగానే గనక ఇలాంటి ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చినట్లయితే, కావాలనే యూఎస్‌కి రాకుండానో, లేతే అక్కడ ఉండకుండానో, మోకాలు కాదు డైరెక్ట్‌గా కాలడ్డు పెడుతున్నట్టేనా? పెడతా అంటాడు. ఆయన చేసే ఇబ్బందులు ఆయన పెడుతూనే ఉంటాడు. కోర్ట్ సిస్టమ్ అందుకోసమేనా మనకు ఇలాంటి ఉంది కాబట్టి ప్రపోజల్స్? అతను కానీ ఇది చేయడని అనుకుంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు దెబ్బతింటాడండి. టారిఫ్ లో దెబ్బతిన్నాడు, కోర్టు పోయిండు, దెబ్బతిన్నాడు, 100,000 లో దెబ్బతిన్నాడు, ఎన్నిసార్లు దెబ్బతింటాడు. సో హ్మ్. ఇది చేయడని నేను అనుకుంటాను. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్తగా మేము, ఎందుకంటే మాకు లాయర్ ఫీజు కూడా ఎవరు ఇవ్వరు, వీటిలన్నీ ఉట్టిగా వదులుతున్నాం మేము. హ్మ్. మాకు లాయర్ ఫీజు కూడా ఇవ్వాలని మేము వసూలు చేస్తున్నాం వాటి మీద. ఎందుకంటే ఈ కోర్టు ఎవరు ఇస్తారండి మాకు లాయర్ ఫీజు ఇటువంటి వాటన్నిటికీ? సార్. క్లయింట్స్ ఇయ్యరు మాకు. సో ఇప్పుడు ఏం చేస్తాను, మాకు ఇప్పుడు ఒక $1,80,000 వచ్చింది మాకు ఇప్పుడు ఒక హ్మ్. ఒక ఒక పెద్ద కేసులా. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇక మేము కేసులో కూడా డబ్బులు వసూలు చేద్దాం అనుకుంటాను. ఇదివరకు అంత పోకపోయేది కానీ ఇప్పుడు పోతున్నాం వాటి. ఓకే. ఇప్పుడు ఒకవేళ కనుక ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే స్టూడెంట్స్ యూరప్ కంట్రీస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అటువైపు వెళ్ళే అవకాశం ఉంది కదా? తప్పకుండా అండి. అలా చూడడం కూడా ఎందుకంటే మంచిదే అంటారా? ఎందుకన్నా మంచిది? ఈ మ్, తలనొప్పి ఇది బాధలు ఎందుకు? ఒక్కటండి, ఆ, ఏది ఏమైనా కూడా మేము 25% ఆఫ్ ద ఎంటైర్ జీడిపి మాది. ఇంకోటి మనోళ్ళు ఎక్కువ మంది బయటికి పోయేలంతా టెక్నాలజీ సెక్టర్, ఐటీ సెక్టర్ లో పోయేది. ఐటీ ఎక్కడ ఇన్నోవేషన్స్ అన్ని ఎక్కడైతున్నాయండి? ఎన్విడియా ఎక్కడ ఫామ్ అయింది, యాపిల్ ఎక్కడ ఫామ్ అయిపోయింది, మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఫామ్ అయింది, గూగుల్ ఎక్కడ ఫామ్ అయింది, ఫేస్బుక్ ఎక్కడ ఫామ్ అయింది, టెస్లా ఎక్కడ ఫామ్ అయింది? ఒక్క కంపెనీ పేరు చెప్పండి మీరు, టెక్నాలజీ కంపెనీ బయట ఫామ్ అయింది హ్మ్. యుఎస్ గా, ఒక కంపెనీ పేరు చెప్పండి. లేదు. అదే అన్ని లేదు. మా దగ్గర ఫామ్ అవుతాయి. హ్మ్. సో డెఫినెట్ గా మీరు ఏదేమైనా కానీ అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ అమెరికాకు ఉన్నది. అయితే ఇవన్నీ మేము టెంపరీ ఒడుకుదొడుకులే అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఏం చేసిండంటే, మీకు చెప్తానండి, 2000 ఏం చేసిండంటే అప్పుడు 65,000 H1Bs కాదు, 2 లక్షల H1Bs చేసిండు టెంపరీగా టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి అప్పుడు. సో అప్పుడు ఓడలు బండ్లు అయితే కానీ టెక్నాలజీ సెక్టర్ అన్నది, అమెరికా అన్నది చాలా దృఢమైన కంట్రీ అండి అక్కడ. సో ఈ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ వస్తా అంటారు, పోతా అంటారు. ఇదివరకు వచ్చిండు, పోయిండు, వీడు మళ్ళీ వచ్చిండు, మళ్ళీ పోతాడు కంపల్సరీ. హ్మ్. ఇంకా 2.5 ఏళ్ళు భరించాలి అది. పోతాడు, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. కోట్ల మేము గెలుస్తాం, ఓడిపోతాం, అవి నడుస్తూనే ఉంటాయి. కానీ కానీ ఓవరాల్ గా టెక్నాలజీ సెక్టర్ అన్నది యుఎస్ కు పోతేనే బెటర్ అండి స్టూడెంట్స్. ఇప్పుడు అందుకోసమే కదా సార్ ఇవన్నీ తెలిసే, ఏ కంపెనీలు లేవని అర్థమయ్యే యుఎస్ వైపు పరుగులు పెడుతూ ఉంటారు. అక్కడికెళ్ళి చదువుకోవాలంటేనే లక్షలు, కోట్లు, మళ్ళీ ఫీజు తరపు అనుకుంటూ మీరు 100,000 తీసుకుంటాం అంటున్నారు. ఈ ఈ టెన్షన్స్‌కి పేరెంట్స్‌లో కావచ్చు, స్టూడెంట్స్‌లో కావచ్చు ముందు ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. భయమవుతుంది. దానివల్ల ఇంకెంత బాగా చదవగలుగుతారు, ఎంత బాగా ఉద్యోగం చేయగలుగుతారు. కాబట్టి డెసిషన్స్ మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు ఫైనల్‌గా? ఒకటేంటంటే రెగ్యులర్ గా మా ఈఏహా టీవీ ఛానల్ చూడండి. ఎందుకంటే ప్రతి వారం మేము పట్టుకొస్తున్నాం ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నేను యూట్యూబర్ని కాదు, నేను ప్రాక్టీషనర్ని, మేము లిటిగేటర్ని. హ్మ్. ఎవ్రీ వీక్ నేను దాదాపుగా 7-8 కేసెస్ నా పేరు మీద నేను గవర్నమెంట్ అగేన్స్ట్ ఫైల్ చేస్తున్నాను. సార్. సో కొన్ని మాకు ఖచ్చితంగా తెలుసు, గెలుస్తామా గెలవమా అనేది. ఇది మాత్రం మేము ఖచ్చితంగా ఆల్రెడీ గెలిచినాం ఇంతకు ముందు, ఇది కూడా గెలుస్తామని మాకు ఖచ్చితంగా ఉంది. ఓకే. ఇది కూడా గెలిచాను మాకు ఖచ్చితంగా మాకు తెలుస్తాను. సో డెఫినెట్ గా ఇదివరకు ఉన్నట్టుగా లేదు, లిబరల్ గా లేదు ప్రభుత్వం. ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రిస్ట్రిక్షన్ డెఫినెట్లీ పెరిగినాయి. ఆ పెరిగినట్టుగా మీరు దానికి అనుగుణంగా మీరు మెదగదలుచుకుంటే మీరు రాండి, లేకపోతే రాకండి. ఇంకోటి మీరు అన్నారు, లక్షలల్లా ఖర్చు అవుతుంది అక్కడ పోవడానికి, చదువుకోవడానికి అంటారు. కరెక్ట్ అండి, లక్షలు ఖర్చు అవుతుంది. వీళ్ళు సంపాదించినట్టు సంపాదిస్తాను, కోట్లలోనే సంపాదిస్తాను. ఎవడు కూడా 3 ఏళ్ళ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఎవడు కూడా 1 కోటి కన్నా శాలరీ తక్కువ లేదండి ఇప్పుడు. 1 కోటి కన్నా తక్కువ. ఇంకోటి, మీరు శాలరీ మీ కోటి అంటే శాలరీ, మీకు ఇచ్చే శాలరీ కోటి, అలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టు. మీ దగ్గర ఏంటంటే ఆ ప్యాకేజ్ లో మీకు ఆ ప్రావిడెంట్ ఫండ్, హెల్త్ కేర్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే మీకు. ఇంకా మా దగ్గర అవన్నీ ఎక్స్ట్రా శాలరీ కాకుండా. సో కోటి కన్నా తక్కువ సంపాదించడం ఎవరు లేడు అక్కడ. సో డెఫినెట్లీ కష్టం అక్కడ ఉంది.
దర్ ఇస్ డెఫినెట్లీ ఆ కష్టం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం రివార్డ్ కూడా మీకు చెప్పాలంటే ఒక 2020 కన్నా ముందు కన్నా 2020 తర్వాత 2021 నుంచి అయితే శాలరీస్ ఉన్నాయో ఒక 40-50% పెరిగిపోయినాయండి అక్కడ. అది ఇంకా ఇంకా చాలా మంది డిసగ్రీ అవుతారు నా మీద. 40-50% కాదురా నాయన నువ్వు తప్పు చెప్తాను, 100% ఇంక్రీజ్ అయినాయి చెప్తారు. సో శాలరీస్ కూడా డెఫినెట్ గా ఇంక్రీజ్ అయినాయి. పెన్లాం ఓడాడే చేసే 3 కోట్లు అండి ఆడ, ఏడాది 3 కోట్లు ఎవరిస్తారండి ఇండియాలో? సో డెఫినెట్ గా ఏదైనా హై అచీవ్ చేయాలంటే మీరు కష్టపడాలి, మీరు అంత ఈజీగా రాదు మీకు. ఏంటి ఆర్ఎఫ్ఈ అనేది? ఇప్పుడు ఆర్ఎఫ్ఈ అంటే ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, సో రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఒక H1B ఫైల్ చేసాం అనుకోండి, ఒక అబ్బాయికి H1B ఫైల్ చేసినాం, అతని కంపెనీ ఏకి పనిచేస్తుండు, కంపెనీ బికి మూవ్ అవుతుండు. కంపెనీ బికి మూవ్ అవుతా అన్నప్పుడు మనం H1B కంపెనీ బిలో జాబ్ ఉంది అని చెప్పి మనం ఫైల్ చేస్తాం. చేసేటప్పుడు ఏమి ఇస్తాం, మనం ఎవిడెన్స్ ఏమి సబ్మిట్ చేస్తాం, అతని ఒక ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, అతని డిగ్రీ ఉంది, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉందని చెప్పి, లేదా అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఈక్వలెన్సీ ఉందని చెప్పి ఒక ఎవాల్యుయేషన్. ఆ తర్వాత అతను ఇదివరకు H1 మీద కంపెనీ ఏ మీద పనిచేస్తుండు, అతని పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత అతను పే చెక్స్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడనే పనిచేస్తుండని పే చెక్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. పంపించి కంపెనీ బికి ట్రాన్స్ఫర్ అడుగుతాం. అడిగినప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ మొత్తం సాటిస్ఫై అయింది అనుకోండి, ఏం చేస్తుంది గవర్నమెంట్, అప్రూవ్ చేస్తుంది H1B, సరిపోద్ది. అప్పుడేం కాదు. గవర్నమెంట్ కనుక వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ లేవు అని అనుకున్నారు అనుకోండి, ఎందుకంటే కంపెనీ బి ఏం చెప్పింది, పొజిషన్ ఉంది వాళ్ళ దగ్గర, జాబ్ ఉంది, ఎక్కడ ఉంది అంటే పెప్సీ దగ్గర ఉంది అనుకుందాం, పెప్సీ కంపెనీ ఉంది అనుకుందాం. మరి పెప్సీ దగ్గర నుంచి లెటర్ లేదు మా దగ్గర, అటువంటి లెటర్ పట్టుకురా నువ్వు పెప్సీ నుంచి మీకు జాబ్ ఉందని చెప్పి. తర్వాత అప్పుడప్పుడు ఏముంటదంటే ఆ పెప్సీకి పోయేటప్పుడు కూడా డెలాయిట్ ద్వారా పోతారు వీళ్ళు, కంపెనీ బి. సో ఈ కంపెనీ బి ఎంప్లాయీని డెలాయిట్ ద్వారా పెప్సీ దగ్గర పేస్ చేస్తారు. మాకు డెలాయిట్ నుంచి లెటర్ తీసుకురా, పెప్సీ నుంచి లెటర్ తీసుకురా, ఈ సుబ్బారావుని తీసుకుపోయి అక్కడ నువ్వు జాయిన్ చేస్తానా కాబట్టి సుబ్బారావు మీద మాకు లెటర్ తీసుకురా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అడుగుతారండి. దాన్ని ఆర్ఎఫ్ఈ అంటాం. ఇప్పుడు అయితే చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు యుఎస్సిఐఎస్ ఉంది, ఇమిగ్రేషన్. ఓకే, ముందు ఆర్ఎఫ్ఈ ఇవ్వకుండానే కేసుని డినై చేయలేదు అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రకారం నార్మల్ గా ఎప్పుడు కూడా డినై చేసేటప్పుడు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అడిగి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే డినై చేస్తారు. ఇప్పుడు ఆ ఆలోచనే రాంగా? ఆలోచన కరెక్టే, ఎప్పుడు కూడా అది బెటర్ ఉంటుంది. ఆర్ఎఫ్ఈ ఇచ్చి డినై చేయడం బెటర్. ఓకే, ఆర్ఎఫ్ఈ ఇచ్చి డినై చేయడం బెటర్, ఎందుకంటే అవకాశం ఇస్తుండ్రు కదా మీకు, మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో అవకాశం ఇస్తుంది కాబట్టి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే డినై చేస్తారు, అది బెటర్. అయితే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమన్నారంటే, ఒక పబ్లిష్ ఏం చేసిందంటే, మేము ఆర్ఎఫ్ఈ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఒకవేళ కనుక అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ సబ్మిట్ చేయకపోతే మేము డైరెక్ట్ డినై చేసే అధికారం మాకు ఉంది, మేము యూజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఈ మధ్యలో మెమో సర్క్యులేట్ చేసిండండి. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే ఇదివరకు 2016 లో కూడా ట్రంప్ ప్రభుత్వం ఇది మెమో సర్క్యులేట్ చేసిండ్రు. సో ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ ఎట్లుండే స్వర్ణ గారు అంటే, కొందరు ఎటువంటి అప్లికేషన్స్ ఫైల్ చేసినట్టు మీకు అసలు విపరీతమైన అప్లికేషన్, చండాలమైన అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఎట్లా ఫైల్ చేస్తారంటే, వాడు F1 మీద ఉన్నాడు అనుకోండి, వాడు డైరెక్ట్ సిటిజన్షిప్ ఫైల్ చేసుకుంటాడు. వాడు ఏమని ఫైల్ చేసుకుంటాడు, హ్యుమానిటేరియన్ రైట్స్ అంటారు, వాడు ఏదో అంటాడు, నా పరిస్థితి బాగాలేదు నాకు సిటిజన్షిప్ ఇవ్వమంటాడు. అరే నాయన, నువ్వు సిటిజన్షిప్ కావాలంటే మొదలు గ్రీన్ కార్డు ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి, చాలా ఎలిజిబిలిటీ ఉన్నాయి, అవన్నీ వచ్చిన తర్వాత వాడు అప్లై చేయాలంట. సో అటువంటి వాటిని వాళ్ళు డినై చేసిన ఆర్ఎఫ్ఈ లేకుండా, ఎందుకంటే తలతిక్కలేని అప్లికేషన్ అది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకవేళ ఇవ్వాలనుకున్న ఆఫీసర్కు రైట్ లేదు, ఇచ్చే రైట్ లేదు. సో అటువంటి అప్లికేషన్స్ డినై చేసిండ్రు. కొన్ని అంటే 1000 జెన్యున్ అప్లికేషన్స్ కూడా డినై చేసిండు. వాళ్ళు కరెక్ట్గా చూడలేదు, నేను ఒక ప్రొవిజన్ పెడితే వాడు ఇంకో ప్రొవిజన్ అనుకోని డినై చేసిండు. వాడు అడుగుండాల్సింది మమ్మల్ని, అరే నువ్వు ఏ ప్రొవిజన్ మీద పెట్టాము, ఎందుకు అప్రూవ్ చేయాలని చెప్పి అడుగుంటే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము ఆల్రెడీ ప్రొవిజన్ కరెక్ట్ పెట్టిన వాడు చూడలేదు చక్కగా.
అన్ని చక్కగా చూస్తే గవర్నమెంట్ ఆఫీసర్ ఎందుకు వాడు హ్మ్. మీ మాదిరి హోస్ట్ నా మాదిరి లాయర్ అయి ఉంటాడు వాడు. సో ఇది డెఫినెట్ గా ఏదైతే కొన్ని చండాల అప్లికేషన్స్ ఉన్నాయో వాటికి అప్లై చేసినప్పుడు మంచిగానే ఉంటది, కానీ దీని వల్ల ఓవరాల్ గా గవర్నమెంట్ కి నష్టమే, జనాలకు నష్టమే. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ కోర్టుకు పోతే, అప్పీల్ పోతే తలకనప్పి అవుతాయి అన్నట్టు. సో డెఫినెట్లీ ఇది మంచి పాలసీ ఏం కాదు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి మంచిది. ఎందుకంటే ఒక 5% వాటిని ఒక 2-3% ను వీడ్ చేయడానికి మిగతా వాళ్ళందరినీ కూడా సఫర్ చేయడం అనవసరం. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో యుఎస్సిఎస్ఐ అదనపు ఆధారాలు ఏమీ అడగకుండానే ఈ అప్లికేషన్ని డినై చేయగలదా? చేయగలదు. ఇప్పుడున్న మెమో ప్రకారం RFE ఇష్యూ చేయకుండా డినై చేయగలరు. అయితే వాళ్ళు ఏమంటారంటే బేసిక్ ఫండమెంటల్ ఏదైతే అప్లికేషన్స్ కావాల్సి ఉన్నాయో అందులో ఏం కూడా మీరు సబ్మిట్ చేయకపోతే మేము డినై చేస్తామంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, బర్త్ సర్టిఫికేట్ అనుకోండి, వాళ్ళ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఉన్ను 2 అఫిడేవిట్లు లేదా బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, లేదంటే డినై చేసే అధికారం ఉంటుంది. మేము నార్మల్ ఇప్పుడు ఏం చేస్తామంటే, అరే నాయన నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అక్కడి నుంచి పట్టుకోవాలంటే నీకు 2-3 నెలలు పడుతుంది, 4-5 నెలలు పడుతుంది, అఫిడేవిట్ తో సబ్మిట్ చేద్దాం, RFE వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి సబ్మిట్ చేసేది అప్లికేషన్స్. ఇప్పుడు మాకు భయం, ఎందుకంటే వాడు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకురాలేదు అనుకోండి, మేము అట్టే సబ్మిట్ చేసాం అనుకోండి, అప్లికేషన్ తీసుకొని వాటి డినై చేసాం అనుకోండి, గోవింద. ఓకే, సో అందుకోసం ఇప్పుడు ప్రతి దాన్ని మేము ఎక్స్ట్రా స్క్రూటినీ తోటి ఫైల్ చేయాల్సి వస్తాను. ఇప్పుడు H1B కావచ్చు, H4 కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి కావచ్చు. సో ఇన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిపార్ట్మెంట్ సెట్లో ఉన్నప్పుడు దేనికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది? నార్మల్ గా H1 కి ఎక్కువ రిస్క్ ఉంటదండి, L1 కి ఎక్కువ రిస్క్ ఉంటది, H4 కి చాలా తక్కువ రిస్క్ ఉంటది. తర్వాత F1 కు ఎక్కువ రిస్క్ ఉంటుంది, B2 కి ఎక్కువ రిస్క్ ఉంటుంది అండి, వీటికి B1 B2 కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. తక్కువ రిస్క్ ఉండేది H4 L2, వీటికి చాలా తక్కువ, ఎందుకంటే ఎప్పుడు డినే కావు, అందులో ఏమి ఉండదు, అన్ని బాక్సులు కరెక్ట్ టిక్ పెట్టారు, ఆటోమేటిక్ అప్రూవ్ చేస్తాడు, అలా పెద్ద ఇబ్బంది ఉండదు మాకు. ఓకే, EADs అని ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్, వాటికి కూడా పెద్ద ఇబ్బంది ఉండకూడదు అట్లీస్ట్ రైట్ నా. అయితే ఈ మధ్యలో వాటికి కూడా OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఇబ్బందులు పెడతాను వాడు. సో అవి కూడా చెప్పలేము, వాటి మీద ఏమైనా కొత్త రిస్ట్రిక్షన్స్ వస్తాయో చెప్పలేము ఇది వచ్చిన తర్వాత. ఇప్పుడు RFE ఇవ్వకుండా చాలా క్యాజువల్గా డైరెక్ట్గా డినై చేసే సాధారణ తప్పులు ఏముంటాయంటారు? ఏం చేస్తూ ఉంటారు? వాడు అంటే కరెక్ట్ ఆఫీసర్ చూడండి మేము చెప్పినవి, అది వాళ్ళ ఇబ్బంది కదా సార్, దానివల్ల మనం ఎందుకు సఫర్ అవ్వాలి? అదే కదా గవర్నమెంట్ వాళ్ళతో ఇట్లే ఉంటది, అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ తోటి హ్యాండిల్ చేసేటప్పుడు ఇట్లే ఉంటది. వాళ్ళు చక్కగా చదువుకొని అన్ని మంచిగుంటే మన ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చు, దేని పనికి వాళ్ళు అందరూ గవర్నమెంట్ జాబ్ లో పోతారు. ఈ మధ్యలో ఏంటంటే ఆ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న కొద్ది మంది కూడా ఏం చేసిండ్రు, మేము పని చేయరా అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతాను వాళ్ళు అక్కడి నుంచి. ఏ పిజ్జా అట్లా డెలివరీ చేసడానికి కూడా పనికిరాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ తీసుకొని గవర్నమెంట్ ఆఫీసులు పెడతాను వాళ్ళు, స్పెషల్లీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ లో. ఇంకా వాళ్ళకు అదే ఏంటంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు, ఇప్పుడు ఇది RFE లేకుంటే డినైల్ అన్నది ఇక వాళ్ళు కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టే. ఇక ఫర్ ఎగ్జాంపుల్ తప్పులు అనేవి సర్వసాధారణంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అది అటార్నీ నుంచి కావచ్చు, లేదంటే ఎంప్లాయర్ నుంచి కావచ్చు, ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి పెట్టడం మర్చిపోయారు అనుకోవచ్చు, మిస్ చేశారు అనుకోండి, USCIS నేరుగా మొత్తం పిటిషన్ అంతటిని డినై చేసేస్తుందా? చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్వర్ణ గారు, ఈ ప్రాబ్లం డినైల్ కూడా ఎట్లుంటది అంటే అండి, ఇప్పుడు మేము H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసాం అనుకుందాం, H1B ఎక్స్టెన్షన్ డిసెంబర్లో ఎక్స్పైర్ అవుతుంది. ఇప్పుడు మేము ఫైల్ చేసాం అనుకోండి, జనవరిలో డినై చేసింది అనుకోండి, గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎందుకంటే మళ్ళా వాడిని తీసుకురావాలంటే ఏం చేయాలి, వాడు ఇండియాకి రావాలి, మళ్ళీ H1B ఫైల్ చేయాలి, ఏడాది తర్వాత వీసా స్టాంపింగ్ రావాలి, వెనకకు రావాలి. ఒకవేళ డిసెంబర్ లోపు కనుక డినైల్ వచ్చింది అనుకోండి, మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు. సో మొదటి నుంచి స్వర్ణ గారు చెప్పేది ఏంటంటే, వన్ సింపుల్ థింగ్, ఎప్పుడు కూడా మీరు I-94 స్టేటస్ ఎక్స్పైర్ కాకముందే డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి.
దానికి ప్రీమియం ప్రాసెసింగ్ నేను ఎక్కువ డబ్బులు కట్టైనా మీరు ప్రొసీడ్ తీసుకుని ట్రై చేయండి. లేకపోతే ప్రాబ్లం ఏమైందంటే మీకు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కనుక గోవిందా ఇక పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఫస్ట్ ఫైలింగ్ చేసేదే ఇంకా అదే లాస్ట్ అవకాశం లాగా మారిపోయింది ప్రెసెంట్ సిచ్యువేషన్. అవును అవును, కొద్దిగా బాగా కేర్ఫుల్ గా ఎలాంటి ఎండ్ క్లయింట్ లెటర్స్ అవన్నీ కూడా మొదలై పెట్టేసి పంపిస్తే బెటర్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అయితే ఒక్కటి స్వర్ణ గారు మేము అనుకుంటాను అంటే ఇది లాస్ట్ టైం కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇవన్నీ మేము అపీల్స్ పోతాము, తర్వాత కోర్టుకు పోతాము, ఇవన్నీ పోతాం, వాళ్ళు కూడా ఖర్చు అయింది. మేమేమనుకుంటా అన్నామంటే కొన్ని చండాలమైన అప్లికేషన్స్ ఇంతకుముందు చెప్పిన కదండి, వాడు F1 మీద ఉండి స్టూడెంట్ మీద ఉండి సిటిజన్షిప్ అప్లై చేసి అటువంటి అప్లికేషన్స్ డినై చేసడానికి వాడితే సంతోషం. ఎందుకంటే అనవసరంగా వాటి మీద రిసోర్సెస్ పెట్టుకోవడం, వాటికి RFI పంపించడం అనవసరం అండి. అవి కాకుండా ఈ రెగ్యులర్ వాటిని కనుక వాడింది అనుకోండి వాళ్ళు అయ్యి ఇబ్బంది అవుతుందండి. సో మేమేమనుకుంటామంటే ఇది ఏదైతే వాళ్ళు పేషెంట్ ఎంతైతే వాళ్ళు భయపడతారో అంత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు అని మేము అనుకుంటాము. ఎందుకంటే ఒకవేళ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ RFE లేకుండా కేసు కనుక డినై అయింది అనుకోండి, నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? అంటే మళ్ళీ అప్పీల్ చేసుకోవాలా, లేదంటే మోషన్ టు రీఓపెనా, లేకపోతే మళ్ళీ ఫైల్ చేయాలా? ఒకవేళ కనుక స్టేటస్ కనుక ఉన్నదనుకోండి అతనికి మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మాకు. స్టేటస్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిందంటే మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేసుకోవచ్చు. అప్పీల్ అండ్ మోషన్ టు రీఓపెన్ ఒకటే అప్లికేషన్. అప్పీల్ చేస్తే అది మోషన్ టు రీఓపెన్ కన్సిడర్ చేస్తారు, అదొకటి చేసుకోవచ్చు. కాకపోతే అందులో ప్రాబ్లం ఏముంటుంది స్వర్ణ గారు ఏంటంటే ఆ మోషన్ టు రీఓపెన్ అయితే వాళ్ళు 3 నెలల లోపల చేయొచ్చు, 7.5 లోపల చేయొచ్చు. 3 నెలల లోపల చేస్తున్నా పర్వాలేదు. ఇంకోటి ప్రాబ్లం ఏమైందంటే స్టేటస్ ఎక్స్పైర్ అయి కాకముందు కనుక అయితే రీఫైల్ చేయడమే బెటర్. స్టేటస్ ఎక్స్పైర్ అయిన తర్వాత మాత్రం మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేస్తే వీడు అప్పుడు పని చేయడానికి వీల్లేదు. హీ విల్ బి అక్యూములేటింగ్ ద అన్లాఫుల్ ప్రెసెన్స్ అని ఉంటుందండి. 180 days కనుక అక్యూములేట్ అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం. 1 year అక్యూములేట్ అయితే 10 years ప్రాబ్లం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకవేళ కనుక డినై అయ్యి స్టేటస్ కనుక ఎక్స్పైర్ అయిపోతే ఇండిపెండెంట్ లాయర్ని కన్సల్ట్ చేయడం బెటర్. కంపెనీ లాయర్ కన్నా బయట లాయర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అండి. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అందరికి ఒకటే రూల్ కూడా వర్తించట్లేదు. వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడున్న పరిస్థితిని బట్టి ఒకరికి అప్పీలా, ఒకరికి మోషన్ టు రీఓపెనా, లేదంటే మళ్ళీ ఫైల్ చేయాలా, ఇలా ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఉన్నాయి. అవునండి. ఒకవేళ I-94 ఎక్స్పైర్ కాకపోతే స్టేటస్ ఉంటే మాత్రం ఇబ్బంది ఏం లేదు. I-94 ఎక్స్పైర్ అయితేనే ఈ రామాయణం అంతా మహాభారతం అంతా మొదలైంది. సో ఇది కాస్త అర్థం చేసుకోవడం కష్టమే. అఫ్ కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందేమో, బట్ అలా ఉంది అనుకుంటూనే చిన్న చిన్న డాక్యుమెంట్స్ మిస్ చేసినా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు, డినై చేసేస్తున్నారు. ఒక్కటి స్వర్ణ గారు, మొదటి నుంచి మనం చెప్పేది ఏంటంటే స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు రిజల్ట్ తెచ్చుకోండి. మొదటి నుంచి నెంబర్ 1 ప్రిన్సిపల్ అండి మనది. మన ERTలో క్యారియర్ గైడ్ లో మొదటి నుంచి చెప్పిన ప్రిన్సిపల్, 4 ఏళ్ళ నుంచి మనం చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే I-94 స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు తెచ్చుకోండి అని చెప్పినాం కదా. అందులో డౌట్ ఏమీ లేదు. ఒకవేళ ఇంకా అది కనుక ఫాలో అయింది అనుకోండి, ఇది మనకి ఇంప్లిమెంటేషన్ అయినా కూడా ఇబ్బందులు రాకూడదు, ఎందుకంటే మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ అప్లికేషన్కి సంబంధించి రెడీ చేస్తున్న వాళ్ళకి, మన ఇండియన్ ఫ్యామిలీస్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఏది మిస్ చేయకూడదు, ఏం చెప్తారు? డెఫినెట్లీ లాయర్ ద్వారా అప్లికేషన్స్ పోవడం బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే అన్ని చూసుకొని కరెక్ట్ గా ఫైల్ చేయండి. తొందర ఫైల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అన్ని చూసుకొని ఫైల్ చేయండి. ఇదివరకు ఏంటంటే నేను చెప్పినట్టు సర్లే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పి ఫైల్ చేసేది. ఇప్పుడు అట్లా వీలు లేదు కాబట్టి మొదలే అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఫైలింగ్ చేయదలుచుకున్నారు అనుకోండి, ఇప్పుడు కొన్ని ఎలిజిబిలిటీస్ ఎట్లుంటాయి, 1 year తర్వాత 2 years తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది ఫైలింగ్. మొదలే లాయర్ తోటి కన్సల్టేషన్ తీసుకొని, అరే నాయనా నాకు ఏమేం కావాలరా ఇప్పుడే చెప్పరా ఉబ్లేష్ కా, నువ్వు అప్పుడు చెప్పినావు అనుకో నాకు టైం ఉండదు, ఇప్పుడే చెప్పని చెప్పేస్తే వాడు చెప్పేస్తాడు లాయర్. చెప్పేసిన తర్వాత అవన్నీ తీసుకొని రెడీ పెట్టుకోండి, అది బెటర్. సో మీరు అంటున్నట్టుగా కొంచెం టైం తీసుకున్నా సరే జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. రైట్. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ఇంకొకటి, ఎలాంటి ఇబ్బందులు ఉండాలని ఎప్పుడు చెప్పలేం కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎంతైనా
మనం ఏంటంటే ఆ ఛాన్స్ లెస్ దెన్ 1% తీసుకురావడానికి ప్రయత్నిస్తాం మనం. అండ్ ఇంతకు ముందు మొత్తం ఎలిమినేట్ చేయలేం మనం. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా అందరికీ ఒకటే విధానం కూడా లేదు. వాళ్ళ లేదు. సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎందుకు డినై అయిందో దాన్ని బట్టి దాన్ని మళ్ళీ ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.